హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు 1000 వొకాబులరీ సిరీస్. ఇవాళ ఒక 20 పదాలు నేర్చుకొని మనం 150ని టచ్ చేసేద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ అనౌన్స్ దిస్ బ్యాంక్ సక్సెస్ బ్యాచ్ బై మీ. సో బ్యాంక్ సక్సెస్ బ్యాచ్ ఎవరి కోసం? ఆల్రెడీ బేసిక్ లెవెల్ కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కోసం. సో బేసిక్ లెవెల్ కోచింగ్, బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్, మన ఇన్స్టిట్యూట్ కావచ్చు, బయట ఇన్స్టిట్యూట్లు కావచ్చు, మీరు కంప్లీట్ చేసుకొని డైలీ ఇప్పటి నుంచే మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే డైలీ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ విత్ సొల్యూషన్స్ నేను ఇస్తాను. వీక్లీ మాక్ టెస్ట్ పెడతాను. మీకు అందులో టఫ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ గ్రూప్లో మీకు యాక్టివ్గా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తూ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ యూ క్రాక్ బ్యాంక్ జాబ్. సో దీనికి ఫీజు కేవలం 5000 రూపీస్. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ మెంటర్షిప్ కమ్ గైడెన్స్ కమ్ ఎక్స్ప్లెనేషన్ కమ్ ఆల్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి ఉన్న ఈ ప్రోగ్రామ్ అనేది మీకు లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వివరాలు కావాలి అంటే. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ వచ్చేసి డిస్సోనెన్స్. డిస్సోనెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? సింక్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ హార్మోనీ. అంటే ఇద్దరి మధ్య ఒక సింక్ అనేది లేకపోవడం, హార్మోనీ లేకపోవడం, దాన్ని మనం డిస్సోనెన్స్ అంటాం. చూడండి, ల్యాక్ ఆఫ్ హార్మోనీ ఆర్ అగ్రిమెంట్. భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా ఇద్దరు వాయిద్యకారుల మధ్య కావచ్చు. ఆ సింక్ లేదా హార్మోనీ లేదా అగ్రిమెంట్ అనేది లేకపోతే మనకు అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. ద డిస్సనెన్స్ బిట్వీన్ దేర్ బిలీఫ్స్ లెడ్ టు ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్. వాళ్ళిద్దరి ఆలోచన ధోరణులు కలవట్లేదు, డిస్సనెంట్గా ఉన్నాయి, కలవట్లేదు, హార్మోనీ లేదు, సామరస్యం లేదు. కాబట్టి ఏమవుతుంది? దానివల్ల ఫ్రీక్వెంట్గా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. సో దెమ్ అంటే దేర్ అంటే కుడ్ బి బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. డూప్లిసిటీ అంటే అర్థం ఏంటమ్మా? డిసీట్ఫుల్నెస్, డబుల్ డీలింగ్. డూప్లిసిటీ అంటే మోసం. ఓకే, మోసం చేయడం, మోసాన్ని మనం డూప్లిసిటీ అంటాం. ద పొలిటీషియన్స్ డూప్లిసిటీ వాజ్ రివీల్డ్ వెన్ హిస్ ప్రైవేట్ ఈమెయిల్స్ వర్ లీక్డ్ టు ద ప్రెస్ షోయింగ్ హ్యాడ్ బీన్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్. పొలిటీషియన్ ఎంత మోసకారి అనే విషయం ఎప్పుడు మనకు తెలిసింది? అతని ప్రైవేట్ ఈమెయిల్స్ అన్నీ కూడా ప్రెస్కి రిలీజ్ అయినప్పుడు, లీక్ అయినప్పుడు. సో అతను బ్రైబ్స్ యాక్సెప్ట్ చేస్తున్నాడని మనకి క్రిస్టల్ క్లియర్గా ఆ ఈమెయిల్స్ ద్వారా తెలుస్తుంది. సో అతను మోసకారి, అతను జెన్యూన్ కాదు అని మనకు అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్ చూడమ్మా, డిసల్టరీ. డిసల్టరీ అంటే అర్థం ఏంటి? ఒక ప్లాన్, ఒక పర్పస్ ఏమీ లేకపోవడం, ఒక పద్ధతి. ఇప్పుడు చాలామంది చూస్తే వాళ్ళ ప్రిపరేషన్ అంతా డిసల్టరీగా ఉంటుంది. అంటే సరైన గోల్ ఉండదు, సరైన ప్లాన్ ఉండదు, సరైన పర్పస్ ఉండదు. ఇవేవీ లేకుండా ర్యాండమ్గా వెళ్తే మనం డిసల్టరీ అనే పదాన్ని వాడతాం. ద మీటింగ్ వాజ్ మార్క్డ్ బై డిసల్టరీ డిస్కషన్ విత్ నో క్లియర్ డెసిషన్స్ బీయింగ్ మేడ్. సో మీటింగ్ ఎలా అయింది? డిసల్టరీ డిస్కషన్తో నిండిపోయింది. ఒక క్లియర్ డెసిషన్స్ అనేవి అక్కడ తీసుకోలేదు. సో దేవర్ నో క్లియర్ డెసిషన్స్ మేడ్. క్లియర్ డెసిషన్స్ తీసుకోలేదు. ఒక డిసల్టరీ డిస్కషన్తో మీటింగ్ నిండిపోయింది. ఎఫెమెరల్. ఎఫెమెరల్ అంటే అర్థం ఏంటి? ఇట్ రిఫర్స్ టు సంథింగ్ దట్ లాస్ట్స్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. చాలా షార్ట్ టైం మాత్రమే ఉండేదాన్ని ఎఫెమెరల్ అంటాం. అంటే లాంగ్ టర్మ్ కాకుండా టెంపరీగా ఉండేదాన్ని మనం ట్రాన్సిటరీ, ఎఫెమెరల్ అని అంటాం. ద బ్యూటీ ఆఫ్ చెరీ బ్లాసమ్స్ ఈజ్ ఎఫెమెరల్, లాస్టింగ్ ఓన్లీ ఎ ఫ్యూ డేస్ ఈచ్ స్ప్రింగ్. చెరీ బ్లాసమ్స్ అంటే మనకి ఆ చెరీస్, ఆ బ్లాసమ్ అయ్యే టైం అనేది కొద్ది కాలం మాత్రమే, ప్రతి స్ప్రింగ్లో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో అందుకని ఇది ఎఫెమెరల్. సో ఇట్ లాస్ట్ ఫర్ ఎ వెరీ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం. తక్కువ కాలం మాత్రమే ఉండేదాన్ని ఎఫెమెరల్ అని అంటాం. ఎబులియంట్. ఎబులియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ డిస్క్రైబ్స్ సమ్వన్ హూ ఇస్ చీర్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎవరైతే ఎనర్జెటిక్గా ఉంటారో, చీర్ఫుల్గా ఉంటారో, హ్యాపీగా, ఎంతూజియాస్టిక్గా, ఎనర్జెటిక్గా ఉంటారో వాళ్ళని మనం ఎబులియంట్ పర్సన్ అనొచ్చు. డిస్పైట్ ద సెట్ బ్యాక్స్ షీ రిమైండ్ ఎబులియంట్, ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. సో తనకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా తను ఎలా ఉంది? ఎబులియంట్ అంటే ఉత్సాహంగా, ఎంతూజియాస్టిక్గా ఉండింది. ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్నే చూస్తూ వచ్చింది. తను ఎక్కడా కూడా కంగారు పడలేదు, ఎదురు దెబ్బలు తగిలినా నిరుత్సాహపడలేదు, ఉత్సాహంగా జీవితంలో ముందుకు వెళ్ళింది. ఎక్సెంట్రిక్. ఎక్సెంట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే అన్కన్వెన్షనల్గా, కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు. ఈజ్ అన్ ఎక్సెంట్రిక్ పర్సన్. అంటే రొటీన్గా ఉండడు వేడు, రెగ్యులర్గా ఉండదు వాడు, ఆలోచన ధోరణి వేరు, తన ప్రవర్తన వేరు, తన థింకింగ్ వేరు. అలాంటి వాళ్ళు ఎక్సెంట్రిక్ పర్సన్ అంటాం. ఎక్సెంట్రిక్ ఆర్టిస్ట్ వాజ్ నోన్ ఫర్ వేరింగ్ మిస్మ్యాచ్డ్ సాక్స్ అండ్ స్పీకింగ్ టు ఇమాజినరీ ఫ్రెండ్స్. చూసారా? మిస్మ్యాచ్. జనరల్గా ఏంటి, అందరూ సాక్స్
మ్యాచ్ అయ్యేలాగా వేసుకుంటారు, దాని మిస్ మ్యాచ్. షూకి సాక్స్కి మ్యాచింగ్ ఉండదు, అలా వేస్తూ ఉంటాడు. అండ్ అలాగే ఎవరెవరితోనో ఇమాజినరీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారనుకుని మాట్లాడుతాం, ఏంటి ఇంత తేడాగా ఉన్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు అంటాం. సో డిఫరెంట్గా, తేడాగా, లేదా వింతగా, రెగ్యులర్గా ఉండేదాని కాకుండా డిఫరెంట్గా ఉండేది అంతా కూడా మనకి ఎక్సెంట్రిక్ అంటాం. ఎక్సెంట్రిక్ బిహేవియర్, రెగ్యులర్ బిహేవియర్ కాకుండా డిఫరెంట్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం, దాన్ని మనం ఎక్సెంట్రిక్ బిహేవియర్ అంటాం. ఎగ్రీజియస్ అంటే మీనింగ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ సంథింగ్ అవుట్స్టాండింగ్లీ బ్యాడ్ ఆర్ షాకింగ్. లేదా షాకింగ్, చాలా బాగాలేదు, అసలు ఏమీ బాగాలేదు, షాకింగ్గా ఉంది అనేటప్పుడు మనం ఎగ్రీజియస్ అనే పదాన్ని వాడచ్చు. ద కంపెనీస్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ సేఫ్టీ రెగ్యులేషన్స్ వాజ్ అన్ ఎగ్రీజియస్ ఓవర్ సైట్ దట్ రిజల్టెడ్ ఇన్ సివియర్ కాన్సిక్వెన్సెస్. సో కంపెనీ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ సేఫ్టీ రెగ్యులేషన్స్ని కంప్లై చేయలేకపోయింది, కంప్లై చేయడంలో ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్యూర్ అనేది ఒక ఎగ్రీజియస్ అంటే అవుట్స్టాండింగ్లీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఓవర్ సైట్ అంటే చూసుకోకపోవడం. ఓవర్ సైట్ అనేది ఇక్కడ నౌన్గా వాడారు. మీనింగ్ ఏంటి? చూసుకోకుండా చేసే తప్పుని మనం ఓవర్ సైట్ అని అంటాం. దానివల్ల ఏమైంది? సివియర్ కాన్సిక్వెన్సెస్కి అది దారితీసింది, చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్కి, తీవ్ర పరిణామాలకి అది దారితీసింది. సో సంథింగ్ వెరీ బ్యాడ్ అని చెప్పడానికి ఎగ్రీజియస్ అనే పదాన్ని మీరు వాడచ్చు. షాకింగ్ బిహేవియర్, ఇట్స్ అన్ ఎగ్రీజియస్ బిహేవియర్, ఎగ్రీజియస్ డిస్ప్లే ఆఫ్ బ్యాట్స్మెన్షిప్. అసలు ఏంటి, ఎంత చెడ్డగా ఆడారు, ఇంత వర్స్ట్గా ఆడారు ఏంటి అనడం ఎగ్రీజియస్ అనే పదాన్ని మనం వాడచ్చు. ఎలోక్వెంట్ అంటే ఫ్లూయెంట్గా, పర్సువేసివ్గా, ఎదుటివాడిని ఆకట్టుకునేలాగా, ఫ్లూయెంట్గా, కన్విన్సింగ్గా మాట్లాడగలిగితే ఎలోక్వెంట్ అంటాం. ఈజ్ అన్ ఎలోక్వెంట్ స్పీకర్. మోదీ ఈజ్ అన్ ఎలోక్వెంట్ స్పీకర్. ఓకే, సో స్పీకింగ్లో కావచ్చు, రైటింగ్లో కావచ్చు, ఆకట్టుకునేలాగా, పర్సువేటివ్గా, ఫ్లూయెంట్గా ఎవరైనా మాట్లాడినా, ప్రవర్తించినా, బిహేవ్ చేసినా, ప్రవర్తించడం కాదు, మాట్లాడినా, రాసిన వాళ్ళని ఎలోక్వెంట్ స్పీకర్ లేదా ఎలోక్వెంట్ రైటర్ అని మనం అనొచ్చు. హిజ్ ఎలోక్వెంట్ స్పీచ్ మూవ్డ్ ద ఆడియన్స్ టు టీయర్స్ అండ్ ఇన్స్పైర్డ్ దెమ్ టు టేక్ యాక్షన్. ఆయన ఎలోక్వెంట్ స్పీచ్ ఏం చేసింది? మూవ్డ్ ది ఆడియన్స్ టు టీయర్స్, ఆడియన్స్ అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకునేలా చేసింది. అండ్ ఇన్స్పైర్డ్ దెమ్ టు టేక్ యాక్షన్, వాళ్ళ యాక్షన్ తీసుకునేలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేసింది. ఏంటి? హిజ్ ఎలోక్వెంట్ స్పీచ్. ఎథీరియల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ డెలికేట్, ఎయిరీ, లైట్. ఇక్కడ మీరు ఇది ఎలా ఉంటుందంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా సరే ఎథీరియల్ డిస్ప్లే అంటే రియల్ వరల్డ్కి అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత బాగుంది ఏంటి, ఎంత బాగా పర్ఫామ్ చేసిందేంటి. బట్ ఒకళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఒకళ్ళ రూపం కావచ్చు, వాళ్ళ యొక్క డ్యాన్స్ మూమెంట్స్ కావచ్చు, పాడిన పాట కావచ్చు, ఇదేదో మన దేశానికి అంటే మన భూప్రపంచానికి సంబంధించింది కాదు, దివి నుండి భూమికి దిగి వచ్చి చేసినట్టుగా ఉంది అని చెప్పేటప్పుడు ఇలాంటి పదాన్ని వాడతాం. మీకు అర్థమవుతుందా? టూ పర్ఫెక్ట్ అనమాట. అసలు ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంది. మన జగదేక వీరుడు అతిలోక సుందరలాగా ఇది మన మన భూభాగంలో ఉన్న అమ్మాయి కాదు, ఇక్కడ దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక సుందరి. అంత బాగా డ్యాన్స్ చేస్తుంది, అంత బాగా పాట పాడుతుంది. ఇట్ సీమ్స్ ఎథీరియల్, ఇట్ సీమ్స్ అవుట్ ఆఫ్ వరల్డ్. మన భూప్రపంచంలో ఉండేది కాదు, ఇది ఎక్కడి నుంచో వచ్చినట్టు ఉంది. అంటే అంత పర్ఫెక్ట్గా ఉంది, అంత బాగుంది, ఇక్కడిది కాదు ఎక్కడదో అనే సెన్స్లో, అనే కాంటెక్స్ట్లో ఈ పదాన్ని మనం వాడతాం. The ballet dancer moved across the stage with an ethereal grace that mesmerized the audience. ఆడియన్స్ని మెస్మరైజ్ చేసేలాగా ఒక క్విక్, లైట్, డెలికేట్ గ్రేస్ తను చూపించింది, అంత గ్రేస్ఫుల్ మూమెంట్స్ చూపించింది. ఎపిటోమ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాలిటీ, ఆఫ్ ఎ క్వాలిటీ ఆర్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ లవ్. ప్రేమకి ప్రతిరూపం మదర్ తెరీసా అని మనం చెప్పవచ్చు. ఓకేనా? అలా అనమాట. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పేటప్పుడు ఎపిటోమ్ అనే పదం అనమాట. షీ వాజ్ ద ఎపిటోమ్ ఆఫ్ ఎలిగెన్స్ ఇన్ హర్ ఫ్లోయింగ్ గౌన్ అండ్ ఇంపెకబుల్ మేనర్స్. తన గౌన్ అంటే తను వేసుకున్న డ్రెస్ కావచ్చు, తన ఇంపెకబుల్ మేనర్స్. ఇంపెకబుల్ అంటే పర్ఫెక్ట్, అంటే స్పాట్లెస్, ఎటువంటి తప్పు కూడా మనం ఎంచలేనట్టుగా తన ప్రవర్తన కావచ్చు, తను వేసుకున్న డ్రెస్ కావచ్చు. ఎలిగెన్స్ని మనకి ఎక్సూడ్ చేస్తుంది. ఎనిగ్మాటిక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సంథింగ్ దట్ ఈస్ మిస్టీరియస్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే ఒక పట్టాన ఈజీగా అర్థం కాని దాన్ని మనం ఎనిగ్మాటిక్ అంటాం. ఎనిగ్మా అన్నా కూడా అదే మీనింగ్ మనకి. ఎనిగ్మా అనేది నౌన్ ఫామ్, అర్థం కాదు. సో ఈ అమ్మాయిలు నేను ఎనిగ్మా టు మీ, వాళ్ళు నాకు ఒక ఎనిగ్మా, వాళ్ళు నాకు అర్థం కారు అంటాం. ఓకే, పలానా వ్యక్తులు మనకు అర్థం కారు, పలానా నాకు అర్థం కాదని చెప్పినప్పుడు ఇట్స్ ఎన్ ఎనిగ్మా టు మీ అనొచ్చు. ద మోనాలిసాస్ ఎనిగ్మాటిక్ స్మైల్. మోనాలిసా యొక్క స్మైల్ ఇప్పటికీ ఇంటర్ప్రెట్ చేయలేకపోయారు. ఆ స్మైల్ ఏంటి, అది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది ఇప్పటికి కూడా హిస్టారియన్స్కి కొన్ని శతాబ్దాలుగా అర్థం కావట్లేదు. పజిల్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎఫిమెరా అనేది మనకి ఎఫిమెరాలు ఆల్రెడీ చూసాం కదా, టెంపరీ పీరియడ్కి, షార్ట్ టైంకి అని చెప్పి. సో ఇది దాని యొక్క నౌన్ ఫామ్ అనమాట. ఎఫిమెరా రిఫర్స్ టు ఐటమ్స్ దట్ ఆర్ డిజైన్ టు బి యూస్ఫుల్
ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఓన్లీ ఎ షార్ట్ టైమ్, ఎస్పెషల్లీ ప్రింటెడ్ మెటీరియల్. సో టెంపరీగా కొంతకాలానికి మాత్రమే ఉపయోగపడే వాటిని ఏమంటాం? ఎఫిమెరా అంటాం. ద మ్యూజియంస్ కలెక్షన్ ఇంక్లూడెడ్ ఎ వెరైటీ ఆఫ్ ఎఫిమెరా సచ్ యాజ్ వింటేజ్ పోస్టర్స్, టికెట్స్, పాంఫ్లెట్స్. మ్యూజియంలో ఉన్న కలెక్షన్లో చాలా ఎఫిమెరా ఉంది, అంటే టెంపరీగా పర్పస్ కోసం క్రియేట్ చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి అని చెప్తున్నాం. ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటి? వర్సన్ చేయడం, ఒక సిచ్యువేషన్ని బ్యాడ్ నుంచి వర్స్గా మార్చడాన్ని ఎగ్జాసర్బేట్ అంటాం. ఇట్ మీన్స్ టు మేక్ ఏ ప్రాబ్లమ్, బ్యాడ్ సిచ్యువేషన్ ఆర్ నెగిటివ్ ఫీలింగ్ వర్స్. ఒక నెగిటివ్ ఫీలింగ్ కావచ్చు, బ్యాడ్ సిచ్యువేషన్ కావచ్చు, ఒక ప్రాబ్లం కావచ్చు, దాన్ని వర్సన్ చేయడానికి ఏమంటాం? ఎగ్జాసర్బేట్. హిస్ కామెంట్స్ ఓన్లీ సర్వ్ టు ఎగ్జాసర్బేట్ ద టెన్షన్ ఇన్ ద రూమ్ లీడింగ్ టు ఎ హీటెడ్ ఆర్గ్యుమెంట్. సో తన కామెంట్స్ దేనికి ఉపయోగపడ్డాయి? ఓన్లీ సర్వ్ టు ఎగ్జాసర్బేట్ ద టెన్షన్ ఇన్ ద రూమ్లో టెన్షన్ని ఇంకా పెంచడానికి ఉపయోగపడ్డాయి. దానివల్ల హీటెడ్ ఆర్గ్యుమెంట్కి అది దారితీసింది. ఓకే, ఎగ్జాసర్బేషన్ అర్థం అంటే సిచ్యువేషన్ ఇంకా వర్సన్ చేసేలాగా, మాట పెరిగి ఇంకా పెద్దదయ్యి, ఆ కాంటెక్స్లో మీరు తీసుకోవచ్చు. ఇగ్గాలిటేరియన్ అంటే అర్థం ఏంటమ్మా? బిలీఫ్ ఇన్ అడ్వొకసీ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. అంటే అందరి మధ్య అసమానతలనే ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి. ఇగాలిటేరియన్ సొసైటీ ఈజ్ సొసైటీ ఇన్ విచ్ దెర్ ఆర్ నో ఇన్ఈక్వాలిటీసే లేని సొసైటీని మనం ఇగాలిటేరియన్ సొసైటీ అని చెప్పేసి అంటాం. ది ఆర్గనైజేషన్ ప్రమోట్స్ అన్ ఇగాలిటేరియన్ అప్రోచ్ టు డెసిషన్ మేకింగ్, ఎన్షూరింగ్ దట్ ఎవ్రీ వాయిస్ ఈజ్ హర్డ్. ది ఆర్గనైజేషన్ ప్రమోట్స్ అన్ ఇగాలిటేరియన్ అప్రోచ్ టు డెసిషన్ మేకింగ్. సో ఒక డెసిషన్ మేకింగ్లో ఎలాంటి అప్రోచ్ ఉండాలి? ఇగాలిటేరియన్ అప్రోచ్ అనేది ఉండాలి. ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ వాయిస్ అంటే అందరి వాయిస్, అందరికీ ఒకే రకమైన వాయిస్ ఇవ్వాలి. ఒకరికి ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చి ఇంకోళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. అసమానతలు తొలగాలి, సమసమాజం అంటాం ఇగాలిటేరియన్ సొసైటీ. దట్ ఈజ్ ఇగాలిటేరియన్ యొక్క మీనింగ్. ఎఫికేషియస్ అంటే ఏంటి అర్థం? సంథింగ్ దట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ డిజైర్డ్ ఆర్ ఇంటెండెడ్ రిజల్ట్. మనం కోరుకున్న రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడంలో ఎఫెక్టివ్గా ఉన్నదాన్ని, సంథింగ్ దట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ డిజైర్డ్ ఆర్ ఇంటెండెడ్ రిజల్ట్ ఈస్ కాల్డ్ ఎఫికేషియస్. ద మెడిసిన్ ప్రూవ్ టు బి హైలీ ఎఫికాషియస్ ఇన్ ట్రీటింగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ యొక్క సిమ్టమ్స్ని ట్రీట్ చేయడంలో మెడిసిన్ ప్రూవ్ టు బి హైలీ ఎఫికాషియస్, చాలా ఎఫిషియెంట్గా పనిచేసింది, ఎఫెక్టివ్గా పనిచేసింది అని చెప్పి దాని అర్థం. ఎక్స్టెంపోరనస్ అంటే ఏంటి అర్థం? సంథింగ్ డన్, స్పోకెన్ ఆర్ పర్ఫార్మ్డ్ వితౌట్ ప్రిపరేషన్. ఎక్స్టెంపోర్ అంటారు మీరు. ఎక్స్టెంపోర్ అనేది నౌన్ ఫామ్. ఎక్స్టెంపోర్ అంటే అప్పటికప్పుడు, నీకు ఏదో టాపిక్ ఇస్తే నువ్వు అప్పటికప్పుడు దాని గురించి ఆలోచించి మాట్లాడితే వి కాల్ ఇట్ ఎక్స్టెంపోర్. ఎక్స్టెంపోర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఆర్ రిహార్సల్. ఎక్స్టెంపోరినస్ అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఆర్ రిహార్సల్ అనే మీనింగ్లో మనకి ఎక్స్టెంపోరినస్ వాడతారు. హిజ్ ఎక్స్టెంపోరినస్ స్పీచ్ ఇంప్రెస్ ది ఆడియన్స్ విత్ ఇట్ స్పాంటనిటీ అండ్ ఎలోక్వెన్స్. ఆయన స్పీచ్ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు ఆయన ఇచ్చారు. ఈ స్పీచ్ అనేది ఆడియన్స్ అందరినీ ఇంప్రెస్ చేసింది విత్ ఇట్స్ స్పాంటనిటీ అండ్ ఎలోక్వెన్స్. స్పాంటనిటీ అంటే ఏంటి? స్పాంటేనియస్గా అప్పటికప్పుడు. ఎలోక్వెన్స్ అంటే ఏంటి? పర్సువేసివ్గా, అంటే కన్విన్స్ చేసేలాగా, అట్రాక్టివ్గా ఆయన స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎబులిషన్ అంటే అర్థం ఏంటి? సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ వైలెన్స్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు. ఒక్కసారిగా పెళ్ళుబకడం అంటాం తెలుగులో. పెళ్ళుబకింది, హింస పెళ్ళుబకింది, ఆనందం పెళ్ళుబకింది, ఇలా పెళ్ళుబకింది అని తెలుగులో అంటాం కదా, దాన్ని ఎబులిషన్ అంటాం. ద పొలిటికల్ డిబేట్ క్విక్లీ ఎస్కలేటెడ్ ఇంటూ ఎన్ ఎబులిషన్ ఆఫ్ యాంగర్ అండ్ అక్యూజేషన్స్. రాజకీయపరమైన డిబేట్ అది ఎలా అయింది? మెల్లగా స్టార్ట్ అయిన తర్వాత ఎస్కలేట్ అంటే ఏంటి? మనకి ఇందాక ఎగ్జాసర్బేట్ టైప్లో అనమాట. ఎస్కలేట్ అంటే పెద్దదైపోయింది. ఇంటూ ఎన్ ఎబులిషన్ ఆఫ్ యాంగర్, కోపము, ఎక్యూజేషన్స్, కోపం పెరిగి ఎక్యూజేషన్స్, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే సిచ్యువేషన్కి అది ఎస్కలేట్ అయిపోయింది. యూఫెమిజం అంటే ఏంటి అర్థం? అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక పదం వినడానికి అంత బాగాలేదు, హార్ష్గా ఉందంటే దాని ప్లేస్లో ఒక మైల్డ్ ఎక్స్ప్రెషన్ పెట్టారనుకోండి, దాన్ని యూఫెమిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మ్యాన్, ముసలాయన అంటాం. అది అంత బాగాలేదు వినడానికి, దాని బదులు సీనియర్ సిటిజన్. ఇట్ సౌండ్ సాఫ్ట్. రెండు మీనింగ్ ఒకటే, కానీ సీనియర్ సిటిజన్ అన్నప్పుడు కొంచెం గౌరవం ఇచ్చినట్టు వస్తుంది. ఓల్డ్ మ్యాన్ అన్నప్పుడు ముసలైపోయాడు అంటే ఏజ్ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ని టచ్ చేస్తుంది. సీనియర్ సిటిజన్ ఏజ్ యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ని టచ్ చేస్తుంది. అలాగే డైడ్ అన్నాం అనుకోండి, చనిపోయాడు, పాస్ట్ అవే అనేది ఒక యూఫెమిజం ఫర్ డై, అంటే ఒక మైల్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఆర్ దట్ ఈస్ కన్సిడర్డ్ హార్ష్గా బ్లంట్గా ఉన్నదాన్ని ప్లేస్లో ఒక ఇండైరెక్ట్ వర్డ్ కావచ్చు, ఒక మైల్డ్ వర్డ్ కానీ మనం వాడితే అప్పుడు మనం యూఫెమిజం యూజ్ చేసాము అంటాం. యుఫోనీ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ప్లీజింగ్ టు ద ఇయర్, అంటే మృదువుగా,
హాయిగా, మృదు మధురంగా అంటాం చూడండి. యుఫోనియస్ అంటే మృదువుగా ఉంది అని అర్థం. ద పోయిట్స్ వర్డ్స్ ఫ్లోడ్ విత్ యుఫనీ క్రియేటింగ్ ఏ సూదింగ్ మెలోడీ యాజ్ ఎవర్ రెడ్ అలౌడ్. సో పోయిట్ యొక్క వర్డ్స్ ఫ్లోడ్ విత్ యుఫోనీ అంటే చాలా మృదువుగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. దానివల్ల అతను బయటకు చదువుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఒక సూదింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. సూదింగ్ అంటే చాలా సాఫ్ట్గా మనకి ఒక సూదింగ్ ఎఫెక్ట్ అనేది బయటికి వచ్చిందని చెప్పేసి అంటాం. మృదువైన ఫీలింగ్ వచ్చింది. ఎక్స్కోరియేట్ అంటే ఏంటి అర్థం? టు క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ సివియర్లీ. ఓకే, సివియర్గా క్రిటిసైజ్ చేయడాన్ని ఎక్స్కోరియేట్ అంటాం. ఓకేనా, సివియర్గా క్రిటిసైజ్ చేయడాన్ని ఎక్స్కోరియేట్ అంటాం. ద ఫిల్మ్ వాజ్ ఎక్స్కోరియేటెడ్ బై క్రిటిక్స్ ఫర్ ఇట్స్ పూర్ యాక్టింగ్ అండ్ ప్రెడిక్టబుల్ ప్లాట్. ఫిల్మ్ వాజ్ ఎక్స్కోరియేటెడ్ బై క్రిటిక్స్. క్రిటిక్స్ ఫిల్మ్ని ఎక్స్కోరియేట్ చేశారు. ఎందుకు? ఫర్ ఇట్స్ పూర్ యాక్టింగ్ అండ్ ప్రెడిక్టబుల్ ప్లాట్. ప్లాట్ ఏమో ప్రెడిక్టబుల్గా ఉంది, యాక్టింగ్ ఏమో పూర్ ఉంది. అందువల్ల ఫిల్మ్ని క్రిటిక్స్ ఏం చేశారు? పిఏఎన్ ప్యాన్ అని కూడా అంటాం, బాగా క్రిటిసైజ్ చేశారు. ప్లాట్ అంటే ఏంటి? సినిమా యొక్క స్టోరీ. నెక్స్ట్ ఏం చెప్తుంది? ఈజీగా చెప్పేలా ఉంది. యాక్టింగ్ బాగాలేదు, అందుకని క్రిటిక్స్ విమర్శకులు ఏం చేశారు? దాన్ని క్రిటిసైజ్ చేశారు. సో దీంతో మనం 150 పదాలకు వచ్చేసాం. సో బ్యాంక్ సక్సెస్ బ్యాచ్ సగం దూరంలో ఆగిపోయిన వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది. మీరు బిగినర్స్ అయినా సరే మీరు దీంట్లో జాయిన్ కావచ్చు. బేసిక్ క్లాసెస్ కోసం మన బ్యాంక్ ఇన్ఫినిటీ మీరు తీసుకుంటే దాంట్లో మీకు ఫౌండేషనల్ క్లాసెస్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ అడిషనల్గా మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ అని డైలీ బేసిస్ చేయడం కోసం మీరు ఈ సక్సెస్ బ్యాచ్లో జాయిన్ కావచ్చు అట్ జస్ట్ 5,000 రూపీస్. సో డూ టేక్ కేర్. మీరు అందరితో పాటు కాకుండా స్పెషల్ అటెన్షన్ కోరుకుంటే, మీరు ఎలా చదువుతున్నారో నేను చూడాలి, మీ ప్రిపరేషన్ని నేను మానిటర్ చేయాలి అని కోరుకుంటే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ దిస్ గ్రూప్.